నమస్తే, వెల్కమ్ టు ఫిట్నెస్ జోన్. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ చీఫ్ కన్సల్టెంట్ అలాగే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. హలో డాక్టర్ గారు. హలో అండి. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, క్లియర్గా చెప్పండి. వెరికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మన బాడీలో ఆర్టరీస్, వెయిన్స్ రెండు ఉంటాయి. ఆర్టరీస్ అంటే మన ప్యూరిఫైడ్ బ్లడ్, అంటే శుద్ధమైన రక్తం అనుకోండి. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. హార్ట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ పంపింగ్ చేస్తుంటుంది. సో చెడు రక్తం అనేది వెళ్ళి హార్ట్లో ప్యూరిఫై మంచి రక్తంగా మారి ప్రవహిస్తుంటుంది. సో మంచి రక్తం, చెడు రక్తం అనుకుందాం. ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్. ప్యూర్ బ్లడ్ ఏదైతే మంచి రక్తం ఉందో అది ఆర్టరీస్ అన్నమాట. అవి రెడ్ కలర్లో ఉంటాయి. మనకు ఒక డయాగ్రామ్ చూసుకున్నా, దేంట్లోనే చూసుకున్నా రెడ్ కలర్లో ఉంటాయి. వెయిన్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు బాడీలో చూసుకుంటే కొన్ని మనకు వెయిన్స్ కనబడతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వెయిన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ ఏంటిదంటే చెడు రక్తం వెళ్తూ ఉంటాయి అన్నమాట. అట్లా బాడీలో ప్రతి చోట ఉంటాయి. ఇది ఏంటిదంటే కాళ్ళల్లో నుంచి పైకి రావాలి బ్లడ్. యాంటీ గ్రావిటీగా బ్లడ్ పైకి రావాలి కదా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ పంపింగ్ సరిగ్గా అవ్వనప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది కదా. పంప్ అనేటప్పుడు ప్యూర్ బ్లడ్ అవ్వాలి, ఇంప్యూర్ బ్లడ్ అవ్వాలి, రెండు అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంప్యూర్ బ్లడ్ పంప్ అవుతూ మొత్తం పైకి పంప్ చేసి హార్ట్కి వెళ్ళాలి. అలా చేయకుండా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంప్యూర్ బ్లడ్లో ఒక్కొక్కసారి వెయిన్స్ అనేటివి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వవు. ముఖ్యంగా ఇది ఎప్పుడు అంటే బాగా హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, లేదు అంటే బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఒక 40+, 50+ ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఫీమేల్స్కి ఎక్కువ చూడొచ్చు కూడా మనం, కంపేర్ టు మెన్స్ కంటే కూడా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. సో ఇది ఏంటిది అంటే ఈ పంపింగ్ అవ్వనప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు బ్లడ్ పంపింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెయిన్స్కి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఓపెనింగ్ వాల్వ్స్, క్లోజ్డ్ వాల్వ్స్ లాగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఒక వెయిన్ ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఓపెన్ అయ్యి బ్లడ్ పంప్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఏది అంటే పైకి వెళ్ళిన బ్లడ్ కిందకి రాకుండా మళ్ళీ. మీకు అర్థమైంది కదా. ఇట్లా ఒక గేట్ అనుకోండి, గేట్ ఓపెన్ అయితే పంప్ అవుతుంది బ్లడ్, అయ్యి వెయిన్స్ నుంచి మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆ బ్లడ్ మళ్ళీ వెనక్కి రాదు ఇంకా. సో పంప్ అయిపోయింది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాల్స్ దెబ్బతింటాయో ఈ మంచి బ్లడ్, చెడు బ్లడ్ అనేది ఇంకా కలిసిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అంటారు వెరికోస్ వెయిన్స్? దీనికంటూ రీజన్స్ అంటే అదే చెప్పాను కదా మీకు. ఏజ్ రిలేటెడ్ ఒకటి, లేదు అంటే ఇంకా ఒబేసిటీ ఉన్నప్పుడు కానీ. అంటే ఎందుకు అంటే పర్టికులర్గా అంటే యాక్టివిటీ, బాడీ యొక్క ఫంక్షన్ తగ్గిపోయేటప్పుడు. ఇంకోటి ఏంటంటే దాని ఏమో నొక్కుకుపోయేటప్పుడు, ఫ్యాట్ ఎక్కువైపోయింది అనుకోండి, వెయిన్స్ నొక్కుకుపోతాయి కదా. వెయిన్స్ నొక్కుకుపోయినప్పుడు దాని ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, ప్రాపర్గా జరగలేదు కదా. ఆబ్వియస్లీ ఫ్యాట్ వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తూ ఉందనుకుందాం, ఫంక్షనింగ్ అవ్వదు కదా ప్రాపర్గా వెయిన్స్కి, ఆర్టరీస్కి, దాని ఒత్తిడి వల్ల, ఫ్యాట్ యొక్క ఒత్తిడి వల్ల. ఒబేస్ పేషెంట్స్లో అలా దానివల్ల. ఒక ఏజ్ వచ్చాక ఏంటిదంటే యాక్టివిటీ ఎక్కువ చేయలేకపోవడం వల్ల. ఇప్పుడు పొద్దున్న లెగిస్తే అన్నీ చేస్తున్నాం కదా, అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కదా అంటే, నార్మల్ యాక్టివిటీ చేయడం వేరు, మన బాడీలో స్ట్రెంగ్త్ ఉండి చేయడం వేరు. అంటే మన కండరాల్లో బలం ఉంది, ఆ కండరాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నప్పుడు మనకి బోన్స్, ఆర్టరీస్, వెయిన్స్ డిస్టర్బ్ కావు. ఎప్పుడైతే మన కండరాల్లో పట్టు తగ్గిపోతుందో, ఒక ఏజ్ వచ్చాక బలం తగ్గిపోతుందో, ఇప్పుడు ఏమవుతుంది, ఆ బోన్స్, ఆ వెయిన్స్, ఆర్టరీస్ ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడికి గురైనప్పుడు ఏంటిదంటే ఆ ఒత్తిడి తీసుకోలేక అవి వీక్ అయిపోయి ఫంక్షనింగ్ సరిగ్గా చేయవు. ఇలా కాకుండా కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉంటాయి, అవి వేరు మళ్ళీ. ఇంకా హార్ట్లో ప్రాబ్లం ఉన్నా, లింఫాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా, లింఫాటిక్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల కూడా మీకు వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. సో డయాగ్నోస్ చేసుకోవాలన్నమాట. రీజన్స్ అయితే ఇవి, నెంబర్ ఆఫ్ రీజన్స్. డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్గా తెలుసుకోవాలి అసలు దేనివల్ల. అది ఏదైనా ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చిందా, హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదా, లేకపోతే ఒత్తిడి వలన, వీక్నెస్ వలన, ఇట్లా రకరకాలు. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి అయినా వచ్చాయి అంటే మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్. జెనెటిక్ రిలేషన్ ఇది ఇంకోటి మీరు అన్నది కూడా, జెనెటిక్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే తాత ముత్తాతలకు ఉందో, లేకపోతే మా అమ్మగారికి, మా నాన్నగారికి ఉంది, నాకు వచ్చిందంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో అలాగే అంటే దీన్ని ఎలా గుర్తించాలి? చాలా మందికి ఏంటంటే కాలంలో వస్తున్నప్పుడు అవి ఉబ్బున్నప్పుడు నార్మల్ నరాలే అని పొరబడుతూ ఉంటారు కదా అవి. సో అది మనకి వారికోస్ వెయిన్స్ అని మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి? ఎప్పుడైతే నల్లగా ఉంది అంటే కొంచెం థిక్ గ్రీన్ కానీ,
థిక్ బ్లూ కానివ్వండి, థిక్ బ్లాక్ కానివ్వండి, ఈ 3లో థిక్ కనిపించింది అంటే దట్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్, దట్ మే బి ఎ ఛాన్స్. ఓకే. యూ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేస్తారు వెరికోస్ వెయిన్సా లేకపోతే ఏంటా అని చెప్పేస్తారు. మ్యాక్సిమం ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో మీకు అలాగే ఉంటుంది. అది ఏమవుతుంది అంటే చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల భాగం అనుకుందాం, కాల భాగంలో కొంచెం చిన్నగా ఇంతే స్టార్ట్ అవుతుంది. ఇంతే స్టార్ట్ అయ్యి అది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పైకి కింద నుంచే పైకి వెళ్తుంది చూడండి. అది ఎప్పుడు కూడా మీకు పైనుంచి కిందకు రాదు. వెరికోస్ వెయిన్స్ ఎప్పుడు కూడా కింద స్టార్ట్ అవుతుంది, కింద నుంచి పైకి హార్ట్ దాకా వెళ్ళిపోతుంది. అది స్ప్రెడ్డింగ్ మాట. అది ఒక వెబ్ లాగా గూడులాగా కట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో కింద ఎప్పుడైతే మీకు మిన్నింగ్ చిన్నగా స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు విత్ మెడికేషన్ ఆర్ సమ్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే చిన్నదే కదా ఏం కాదు అంటారో అది కాళ్ళల్లో ఎక్కడ పిక్కల్లో స్టార్ట్ అయింది అనుకున్నాం, తొడ దాకా వస్తుంది, తొడ నుంచి మక్కి దాకా వస్తుంది, మక్కి నుంచి పొట్ట మీదకి వస్తుంది, పొట్ట మీద నుంచి గుండె దాకా వెళ్తుంటుంది. ఓకే. సో ఇట్ ఇస్ స్ప్రెడ్డింగ్ థింగ్. అది హానికరం, చాలా హానికరం కూడా అది. ఎందుకంటే బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫై అయితేనే కదా మనం హెల్తీగా ఉంటాం. ప్యూర్ అవ్వట్లేదు అనుకోండి బ్లడ్, మనం ఎక్కడ హెల్తీగా ఉంటాం, మనకు కూడా రోగాలు పెరుగుతుంటాయి. సో వెరికోస్ వెయిన్స్ ఇస్ నాట్ ఎ నెగ్లిజిబుల్ థింగ్. అంటే ప్రాణం పోయేంత నెగ్లిజెన్స్ తెచ్చుకోకూడదు. అలా అని చెప్పి అదేమి పెద్ద పట్టించుకోకుండా వదిలేసేది కాదు. పట్టించుకుంటే చాలా చిన్న విషయం. అంటే మనం వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని తెలిసి మనం దానికి ఒక జాగ్రత్త తీసుకుంటే అది చాలా చిన్న విషయం, నెగ్లిజిబుల్ థింగ్. పట్టించుకోకపోకుండా దాన్ని ఇంకా వదిలేసి దాని మానాన్ని అదే ఏం పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు అంటే దెన్ దట్ మే బికమ్ ఏ డేంజరస్ థింగ్. ఎందుకంటే పెయిన్ కాజ్ చేస్తుంది, అది పెయిన్ పెంచుతుంది, డిఫరెంట్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కీప్ ఆన్ స్ప్రెడింగ్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్ రిలేటెడ్ టు విచ్ ఏరియా ఇట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మోకాళ్ళల్లో దాకా ఉందనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి, మోకాలు అరిగిపోయింది అనుకోండి, ఇంకా ఎగ్జాంపుల్ దాంతోపాటు ఇది డబల్ ఎఫెక్ట్ అన్నమాట. ఇంకా ఈ పెయిన్ ప్లస్ ఆ పెయిన్ రెండు కలిపి ఉంటాయి అలాగా. సో అంటే దీనికి స్టేజెస్ వైజ్ ఉంటుందా ట్రీట్మెంట్, ఏ విధంగా ఉంటుంది? ఇంట్లో స్టేజెస్ వైజ్ అంటే 3 కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జికల్ ఒకటి ఉంది, స్టార్టింగ్ స్టేజెస్ అయితే మెడిసిన్. ఒక సెకండ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి లేజర్ తోటి వీ కెన్ ప్రివెంట్ ఇట్. దానికి కూడా మళ్ళీ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చేయించుకో అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చింది అంటే రియాకరింగ్ అనేది జరిగే అవకాశం ఎక్కువే. ఈవెన్ సర్జరీ అయినా కూడా రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ సర్జరీ అయిపోయింది కంప్లీట్గా ఇంకా సొల్యూషన్ దొరికింది అని కాదు. దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్ దెన్ దట్ మళ్ళీ రీహాబ్. మేము ఫిజియోథెరపిస్ట్లో మేము టేప్స్ కానివ్వండి, బ్యాండేజెస్ కానీ యూస్ చేస్తాం అన్నమాట టు ప్రివెంట్ ద స్వెల్లింగ్, టు ప్రివెంట్ ద అంటే మళ్ళీ అది డ్యామేజ్ అవ్వి ఇంకా స్ప్రెడ్ అవ్వడము, లేకపోతే ఇంకోటి కాకుండా మేము బ్యాండేజెస్ తోటి టేపింగ్స్ తోటి ప్రివెంట్ చేస్తాం. కొన్ని టేపింగ్స్ ఉంటాయి, లింఫాటిక్ డ్రైనింగ్ టేపింగ్ టెక్నిక్స్ అని, అవి ఒకటి, ఎంఎఫ్ఆర్ ఒకటి, మయోఫేషియల్ రిలీజ్ అని, లింఫాటిక్ ఎంఎఫ్ఆర్ యూస్ చేస్తాం. అంటే లింఫాటిక్ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడ ఎంఎఫ్ఆర్ చేస్తాము టు డ్రైన్ ద ఎక్స్క్రీట్ ఆల్ ద వేస్ట్ థింగ్స్ ఇన్ అవర్ బాడీ. ఇట్లా డిఫరెంట్ అన్నమాట పర్సన్ టు పర్సన్కి. ఇట్లా కొన్ని టెక్నిక్స్ వాడుతూ కొన్ని అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటే మెడిసిన్ తోటి అయిపోతుంది. సెకండ్ స్టేజ్ అయితే యూ హ్యావ్ టు గో ఫర్ ద లేజర్ ఇష్టం లేదు అన్న వాళ్ళు సర్జికల్గా థర్డ్ స్టేజ్ అవుతుంది అట్లా. ఓకే. సో అంటే ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అంటే అసలు ఇది రాకుండా ప్రివెన్షన్ ఏదైనా ఉంటుందా? ప్రివెన్షన్ అంటే హెరిడిటరీ ఉంటే మనం ఏం చేయలేము. అదర్ దాన్ హెరిడిటరీ అంటే చెప్పాను కదా, ఒకసారి మీకు వచ్చింది అంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్ విత్ మెడికేషన్ చేస్తూ దానికి ఒక క్రెప్ బ్యాండేజ్ కానీ టేప్ కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దానికి దే విల్ ట్రీట్ ఇట్. వాళ్ళు ట్రీట్ చేసిందని వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. అల్టిమేట్గా అది స్ప్రెడ్ అవ్వాల్సిందే, అల్టిమేట్గా అది పెరగాల్సిందే అని మీకు తెలిసినప్పుడు బెటర్ యూ ప్రివెంట్ ఇట్. అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చేది 40-50 ఏళ్ళకి తెచ్చుకుందాం కాంప్లికేషన్స్. సింపుల్ కదా. ఇప్పుడు నాకు రేపు చచ్చిపోతానని తెలిసింది అనుకుందాం ఎగ్జాంపుల్. తెలిసినప్పుడు దానికి ఒక మందు ఉంది, విరుగుడు ఉందని తెలిసినప్పుడు ఆ విరుగుడు వాడతామా, రేపు చచ్చిపోతామా? అలాగే నేనేమంటాను అంటే బెటర్ యూ ప్రివెంట్ ద కండిషన్. స్ప్రెడ్ అవుతుంది పైకి రానివ్వకుండా మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. చాలా ఉంది ఇప్పుడు టెక్నాలజీ డెవలప్డ్ ఎ లాట్. యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. చచ్చేదాకా అంటే మనిషి ప్రాణం పోయినా కూడా వెరికోస్ వెయిన్స్ నీకు ప్రాణహాని చేయకుండా కాపాడచ్చు. యూ కెన్ ప్రివెంట్ ఇన్ సచ్ వే. సో అంటే అలాగే ఇది కాళ్ళల్లో వస్తుంది కాబట్టి అంటే చాలామంది ఎక్సర్సైజ్ చేయొచ్చా అనే ఒక డౌట్ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా రన్నింగ్స్, జాగింగ్ అలాంటివి చేయొచ్చా అనే డౌట్ ఉంటుంది. అంటే వ్యాయామం చేయొచ్చు అంటారా వీళ్ళు? అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమీ చేయలేము.
ఎలివేషన్లో పెట్టి ఇక్కడ బ్యాండేజెస్ వేసి వీ విల్ ప్రివెంట్ దట్. టేపింగ్ టెక్నిక్స్ అది చెప్పాను కదా, కొన్ని వాడతాం అన్నమాట. వాళ్ళు ఎవరైతే సర్జికల్ రిలేటెడ్ ఉంటారో టీము, ఆ టీం అంతా వర్క్ చేశాక వీల్ వర్క్ ఆన్ దట్. లేదా సర్జికల్ టీం మాకే సజెస్ట్ చేస్తారు ఇవి చేయండి అని చెప్పి. సో వీల్ డూ దట్. అలాగా ఒక రకంగా చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా అయితే కంప్లీట్గా అంటే జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ ఎప్పుడు అంటే చిన్న చిన్న స్టేజెస్లో ఉన్నప్పుడు ఇట్ డజంట్ షో ఎనీ ఎఫెక్ట్. చేయొచ్చు ఆల్ ద యాక్టివిటీస్. ఇప్పుడు ఎక్కువ చేయకూడదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ రన్నింగ్ జాగింగ్ అనుకుందాము. ఇప్పుడు అది సరిగ్గా పంప్ పైకి అవ్వట్లేదు. కండిషన్ మీకు అర్థమైంది, యాంటీ గ్రావిటీగా వెళ్ళట్లేదు. మనం ఒత్తిడి ఏం చేస్తున్నాం, పరిగెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీల్ హిట్టింగ్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ హిట్ చేసినప్పుడు ఇంకా బ్లడ్ ఇంకా కిందకు వచ్చి పడుతుంది పైకి వెళ్ళడం కంటే కూడా. మీకు అర్థమవుతుంది కదా, డ్యామేజ్ వెజల్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే ఇట్ విల్ డ్యామేజ్. అదర్ దెన్ దట్ దానికి ఒక ప్రివెన్షన్ తీసుకొని ఇఫ్ యు ఆర్ డూయింగ్ యాక్టివిటీ దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. ఓకే. సో ఎప్పుడు కూడా ఆ ఫంక్షనింగ్ అనేది రీగెయిన్ అయ్యేది మెడిసిన్ ద్వారా లేదా లేజర్ ట్రీట్మెంట్ ద్వారానే జరుగుతుంది. ఓకే. సో అలాగే గర్భిణీ స్త్రీలలో ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గర్భిణీ స్త్రీలలో కూడా ఎక్కువ చూస్తాం మనం. ఎందుకు అంటే వాళ్ళకి ఆర్గాన్స్ అంతా ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం. సో అప్పుడు ఏంటిది అంటే అప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కువ కూడా ఈ లింఫాటిక్ సమస్యలు కూడా, వెయిట్ కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడము, ఇంకా అంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటాం. అయితే పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్, పెల్విక్ డిస్ఫంక్షన్, లేదు అంటే మజిల్స్ ఇన్స్టెబిలిటీ, ఇన్కోఆర్డినేషను, లేదు ఇవన్నీ కాదు అన్నప్పుడు ఈ వారికోస్ వెయిన్స్, లేదు బ్లడ్ ప్రెషరు, షుగరు, చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇవన్నీ ప్రివెంటబుల్ థింగ్సే. అంటే మీరు చెప్పేవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రివెంటబుల్ థింగ్స్. అంటే ప్రివెంట్ అవుతాయి, దే కెన్ ప్రివెంట్ అండ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్. అంటే ప్రపంచంలో ఉండాల్సిన అతి అడ్వాన్స్ మెషినరీస్ అన్నీ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. యూ నో నీడ్ టు గో టు అమెరికా టు ట్రీట్. సో మనకి ఇక్కడే ఉన్నాయి అన్నీ. సో వీ కెన్ హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్ వీ కెన్ యూజ్ మాట. సో కమింగ్ టు దిస్ థింగ్, ఇట్స్ అ ప్రివెంటబుల్ థింగ్. అంటే వస్తాయి మీరు అన్నట్టుగా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, ఇట్స్ అ ప్రివెంటబుల్ థింగ్. ఓకే. అండ్ అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ స్మోకింగ్ అవి కూడా ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు వారికోస్ వెయిన్స్? వన్ ఆఫ్ మై పేషెంట్, షీఈస్ 30, చిన్న ఏజే, అంటే పెద్ద ఏజ్ ఏం కాదు. షీఈస్ హ్యావింగ్ ఆల్ ద హ్యాబిట్స్, మీరు అన్న హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి ఆవిడకి. మేము ఎన్నోసార్లు కౌన్సిల్ చేసాం, దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి వెరికోస్ వెయిన్స్ అనేది. మీకు ఇంకా పెరిగే అవకాశం ఉంది, బెటర్ టు స్టాప్ టేకింగ్ ఇట్ అని. ఆవిడ వినకుండా ఒక 1 year కంటిన్యూ చేశారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నియర్ టు ద స్టమక్ దాటింది, ఆల్మోస్ట్ అనుకోండి. మేము చెప్పాము, మేము కౌన్సిల్ చేసాము, నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి పంపించాను, వాళ్ళు చెప్పారు, దే గివ్ మెడికేషన్ వాడుతుంది, అలాగని చెప్పి ఇవి మానట్లేదు ఆవిడ. ఏమన్నా అంటే మెడిసిన్ వాడుతుండగా తగ్గాలి కదా అంటారు. ఎలా తగ్గుతుంది అది? మెడిసిన్ వాడుతున్నావు, యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ టు ప్రివెంట్ ఇట్ అని నువ్వు చెప్తున్నావు. ఏం బెస్ట్ అది? టేకింగ్ ఆల్ అదర్ థింగ్స్ హౌ ఇట్ విల్ ప్రివెంట్? ఎలా తగ్గుతుంది? సో ఆబ్వియస్లీ 1 yearలో స్ప్రెడ్ అయిపోయింది. వెరీ లెస్ టైం నన్ను అడిగితే చాలా తొందరగానే స్ప్రెడ్ అయింది. ఐ థింక్ ఆఫ్టర్ 1.5 year అనుకుంటా షీ కంప్లీట్లీ క్విట్ ఎవ్రీథింగ్. బట్ ద డ్యామేజ్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఇప్పుడు ఏంటిది అంటే ఆవిడకి చాలా సివియర్గా ఉంటుంది, హెల్త్ ఇల్ అయిపోయింది, ఆర్గాన్స్కి కూడా కొంతవరకు పెయిన్ కూడా సివియర్గా వస్తుంది. అన్నీ బాగున్నప్పుడు మనిషికి అర్థం కాదు. మేము చాలా చెప్పడానికి ట్రై చేసాము, హౌ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. మేము కూడా ఎంతవరకు కౌన్సిల్ చేయాలి అంతవరకు కౌన్సిల్ చేసాం, బియాండ్ కూడా చేసాము. షీ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు హర్ మైండ్ అంటిల్ అన్లెస్ షీ గాట్ ఎఫెక్టెడ్ కంప్లీట్లీ ఎఫెక్ట్ అయ్యాక దెన్ షీ రియలైజ్డ్. ఇప్పుడు డాక్టర్స్ ఏం చేయగలుగుతారు, మేము ఏం చేయగలుగుతాం? సింపుల్ కదా. సో డాక్టర్స్ కూడా ఏం చెప్పారు అంటే, దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ థింగ్, యూ హ్యావ్ టు ఆపరేట్. సో ఆపరేట్ చేసి మ్యాక్సిమం ట్రై చేశారు. షీ గాట్ క్యూర్డ్, బట్ ద సైడ్ ఎఫెక్ట్స్ విచ్ షీ హ్యాస్ హ్యావింగ్ ఇట్స్ లిటిల్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు తను ఫేస్ చేస్తుంది అనమాట. బట్ హోప్ఫుల్లీ షీ విల్ రికవర్ అండ్ షీ విల్ కమ్ బ్యాక్. సో కాంప్లికేషన్స్ అనేవి మనం పెంచుకోకూడదు. అదే అంటున్నాను, చిన్నగా ఉంది, మెడిసిన్తో వాడితే తగ్గిపోతుంది. నేను మెడిసిన్ వాడుతున్నా కదా అని చెప్పి ఏదైతే నువ్వు చేయకూడదు అది నేను చేస్తాను అంటే హెల్త్ అయితే ఒప్పుకోదు కదా. హీలింగ్ విల్ బి ఆల్వేస్ హ్యాపెండ్ ఇన్సైడ్ యువర్ బాడీ. మెడిసిన్ ఈజ్ ఎ సపోర్టివ్ సిస్టమ్ టు ద బాడీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ విల్ నాట్ క్యూర్ యువర్ డిజీజెస్. మెడిసిన్ విల్ సబ్సైడ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ డిక్రీజ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ సపోర్టివ్ మెకానిజం మాత్రమే.
ఎనీ మెడిసిన్ ఇన్ ద వరల్డ్, నో మెడిసిన్ ఈజ్ దేర్ దట్ ఇట్ విల్ క్యూర్ యువర్ ఏమంటాము నీ వ్యాధిని, నీ క్యాన్సర్ని కానివ్వండి, లేకపోతే జలుబు కానివ్వండి, లేదా దగ్గు కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, నో థింగ్ విల్ బి దేర్ టు దాన్ని డైరెక్ట్గా వెళ్ళి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అని. ఇట్ విల్ గివ్ సపోర్ట్. అంటే ఏంటిది, ఇప్పుడు ఒక వైరస్ మీ బాడీలో ఎంటర్ అయ్యింది, ఆ వైరస్ని మీ బాడీయే చంపేస్తుంది, మెడిసిన్ చంపదు. మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఆ చంపడానికి కావాల్సిన సహకారం ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే వన్ వర్డ్లో ఇట్ విల్ సపోర్ట్, అంతే. థ్యాంక్ యూ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. వారికోస్ వెయిన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ ఫిట్నెస్ జోన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV హెల్త్ ప్లస్, 24 గంటల ఆరోగ్య సంజీవిని.